హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్హత కలిగిన అన్ని వర్గాల వారికి గృహాలను 2029 సంవత్సరానికల్లా అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన వారికి ఇంటి స్థలాలను అందిస్తోందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలియజేశారు. మల్టీ స్టేక్ హోల్డర్ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా సహకారంతో ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనను కింద అమలు జరుగుతున్న పథకాలను వేగవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై విజయవాడలోని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో శ్రీ అజయ్ జైన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 7.32 లక్షల ఇళ్ల నిర్మాణాలను 2026 సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రతిపాదించామని ఆయన వివరించారు. ఇళ్ల స్థలాలు లేని అర్హులైన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల భూమిని ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేస్తుందని, ఈ గృహాల నిర్మాణాల ద్వారా మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందని, ఇళ్ల నిర్మాణాలు చేపట్టే పనివారులకు శిక్షణ ఇస్తున్నామని, ఇళ్లపై సోలార్ రూఫ్ టాప్ కోసం పీఎం సూర్యఘర్తో కలిసి గృహాలకు శక్తి సామర్థ్య ఉపకరణాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వివరించారు. మల్టీ స్టేక్ హోల్డర్ హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా ప్రతినిధులు, గృహ నిర్మాణ సంస్థ అధికారులు ప్రధాని నరేంద్ర మోదీ ఆవాస్ యోజన పథకాన్ని పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని అజయ్ జైన్ సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం శివప్రసాద్, హ్యాబిటాట్ ఫర్ హ్యుమానిటీ ఇండియా జాతీయ డైరెక్టర్ ఆనంద్ బోలిమేరా, డైరెక్టర్ జస్టిస్ బెబాకుమార్, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చీఫ్ ఇంజనీర్ పద్మనాభయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్లు జయరామాచారి, కృష్ణయ్య, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్